హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ వే అండి. దీన్ని కచ్చీ బిర్యానీ అని కూడా అంటారు. ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ వే అండి. నేను ఇక్కడ దీన్ని కుర్మాని పచ్చిగానే వేస్తాను, మాంసాన్ని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1 kg, రైస్ 1 kg, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఇక్కడ నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. పుదీనా కొత్తిమీర హాఫ్ కట్ట తీసుకున్నాను. గరం మసాలా కోసం నేను ఇక్కడ యాలకులు 10, లవంగాలు 15, చెక్క, దాల్చిన చెక్క 3 పెద్దవి తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను వేయించిన జీలకర్ర, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు తీసుకున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రై అనేది నార్మల్గానే గోల్డెన్ కలర్లో ఉందండి. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇది కొంచెం డార్క్ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ నేను సాఫ్రాన్ని పాలలో కలుపుకొని పెట్టుకున్నాను. పెరుగు 1 కప్ తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ, ఒక నిమ్మకాయ తీసుకుని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని నేను తీసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని నేను ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు స్టోర్ చేసుకున్నాను. ఇందులో సాల్ట్ చూసుకోండి టేస్ట్కి. రైస్లో కూడా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. రైస్లో నేను బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా వేసి రైస్ని కుక్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ అనేవి 70% కుక్ అయినవి. కింద నేను కొంచెం రైస్ వేస్తున్నాను, కుర్మా ప్యాన్కి అంటుకోకుండా. నెక్స్ట్ ఇందులో పచ్చి మాంసాన్ని వేస్తున్నాను. దీనిని కుర్మా అంటారు. క్లియర్గా పెట్టుకుంటున్నాను కుర్మాని. నెక్స్ట్ ఇందులో ఈ వాచుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోండి. బాస్మతి రైస్ని మీరు అరగంట ఖచ్చితంగా నానబెట్టాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ పొడుగ్గా రావాలంటే ఖచ్చితంగా అరగంట కావాలి. అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లు ఇక్కడ రైస్ పోసుకుంటున్నాను. తర్వాత ఇందులో పిండుకున్న నిమ్మరసం వేస్తున్నాను. నెక్స్ట్ డ్రై ఆనియన్స్ వేస్తున్నాను, ఫ్రై ఆనియన్స్. ఇక్కడ పుదీనా, కొత్తిమీర వేసాను. నెక్స్ట్ ఈ సాఫ్రాన్ మిల్క్ వేసాను. నెక్స్ట్ ఘీ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఘీ అనేది బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఘీని మిస్ చేయొద్దు. మీరు కావాలంటే వేయించిన క్యాషూని కూడా వేసుకోండి. ఇక్కడ నేను గంజి వాటర్ ఉంటాయి కదా, అది 1 స్పూన్ వేసాను రైస్ కుక్ అవ్వడానికి. దీన్ని నేను పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టి, తర్వాత ప్యాన్ పెట్టి ఒక 50 నిమిషాల వరకు చిన్న ఫ్లేమ్ మీద దమ్కి పెట్టానండి. తర్వాత దమ్ అయిన తర్వాత తీసాను. చూడండి, రైస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయ్యింది. అంతే అండి, టేస్టీ అయిన బిర్యానీ రెడీ. నెక్స్ట్ నేను అరబిక్ సులేమానీ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్, టీ పౌడర్ కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువే తీసుకున్నానండి టీ పౌడర్. యాలకులు ఒక 3, మింట్ లీవ్స్, షుగర్ తగినంత, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి షుగర్. వాటర్ మరిగాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఇది డైజెషన్ పర్పస్ కండి. మనం యాక్చువల్గా బిర్యానీ అయిన తర్వాత సాఫ్ట్ డ్రింక్ తాగుతాం కదా, దానికి బదులుగా ఈ అరబిక్ టీ అండి. దీన్ని సులేమానీ అంటారు. ఇది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి.
ఇది బిర్యానీ తిన్న 15 మినిట్స్ తర్వాత తాగండి, మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇది ఇలా మరిగిన తర్వాత దీన్ని వడపోసుకొని అందులో 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ డ్రాప్స్ వేసుకోండి, నిమ్మకాయ పిండుకోండి. అంతే అండి, టేస్టీ అయిన సులేమానీ టీ రెడీ అయ్యింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్ డ్రింక్కి బదులుగా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. బాయ్ అండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి.